తడవలే, ఇది కూడా తడవలే. మళ్ళీ అయ్యో ఇది కూడా తడవలే. ఈసారి 2 ట్రై చేద్దాం. అయ్యో ఇవి కూడా తడవలే. పుల్లలన్నీ అయితే అయిపోయినాయి. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. అగ్గిపెట్టి అయితే మిగిలింది. అబ్బా ఇక నా పిల్లం దగ్గరికి అయితే పోతా. ఈ ఎడ్డి నాముగుడు ఇంకా రాకపోయే కదా, ఇటు వేయండు. ఏమన్నా తప్పిపోయింది ఏంది? పోయన్న చూత్తిగా. మనిషి అగో అత్తాండు. అట్టిగానే అత్తుండో లేదంటే ఊపుకుంటూ అత్తాండో. పని పాట లేక తిరగడానికి వచ్చిన రోడ్డు మీద పడి. అవునా? అవును గాని నీకు అగ్గి పెట్టదేమని పైసలు ఇత్తి కదా, ఏది అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరే అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. అగ్గి పెట్టలా అగ్గి పుల్లలేవి అయిందా? బాగైందా? ప్రతిదానికి నువ్వే కదా అగ్గిపెట్ట చూసి తీసుకురామన్నావు, అందుకే కాల్చుకుంటూ పట్టుకొచ్చిన. మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఆయన కళ్ళు బాగున్నాయి, నా స్మైల్ బాగుంది. అయ్యో నా కర్మ, నేను తీసుకురమ్మని చెప్పినప్పుడు అది నా బుద్ధి తక్కువ. అబ్బా నువ్వు గట్లా అనకే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి. దుకాణంలో 2 కోడిగుడ్లు పట్టుకొస్తా, ఉడకబెట్టుకొని చెరువు ఒకటి తిందాం. సరే ఆ గుడ్లనే చక్కగా పట్టుకరా. గుడ్లు కావాలి నీ మామ. పరిష్కారం కోట్లు కావాలి 2 ఇస్తున్నాయో. గుడ్లు ఉడకబెట్టుకొని మంచిగా తిరిగి మీ ఇద్దరం. అవును కానీ నా పెన్లో పలగని కోడిగుడ్డు తీసుకురమ్మన్నది. పలగొట్టి చూద్దాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అత్తన్నా తెచ్చినావు గుడ్లు? ఇటీ గుడ్లు తెచ్చినా గాని తీసుకొచ్చినావు గాని మరి పగిలిపోయిన గుడ్లు ఎందుకు పట్టుకొచ్చినావు? పలిగిపోయిన గుడ్లే తెచ్చినా. ఎంతకి తెగించారా? అయ్యో నువ్వెక్కడ మొగుడివి? గుడ్లు ఏమంటే పలిగిపోయిన గుడ్లు ఏం తెచ్చినావు? నువ్వే కదా తీసుకురమ్మన్నావు. పలుగుతలేవో చూసి తీసుకొని వచ్చిన. సరిపోయారు ఇద్దరును. ఓరి బెండకాయ మొక్కపోడా, ఇవన్నీ కాదు కానీ ఇలా నేను అండినట్టే నువ్వు తిన్నట్టే. ఇక పట్టు, నీ సావు నువ్వు సావు, నా సావు నీ సత్తా. కాదు మమత, పూరి తీసుకొస్తా, పూరి తిందామా? అయ్యో సరే, ఆకలి అవుతుంది, అదన్న పట్టుకురా పో. అన్న పూరుందానే ఇప్పటి వల్ల అయితే ఒక ప్లేట్
ఇటాట 2 పూరీలు పెట్టిండు, మధ్యలో ప్లేట్ పెట్టిండు. వీడేం మనిషి 2 పూరీల మధ్యలో ప్లేట్ పెట్టుకొని పోతుండు. ఏమే శాంతకుమార్ అన్న, మొత్తం ప్రశాంతంగా ఉన్నావు, మొత్తం ప్రశాంతంగా ఉన్నావు. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. ఏమోరా నేను ప్రశాంతంగా ఉన్నా అని నేను అనుకోను కాదు, నువ్వు అనుకోవాలి. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. అగో అన్న గిట్లా మాట్లాడుతున్నావు, నేను ప్రశాంతంగానే ఉన్నా కదా. ఓ రెడ్డోడా, ఈ పూరేంది మధ్యలో ఈ ప్లేట్ ఏంది, నీకు ఈ దారాలు చేతి కట్టుకోడు ఏందిరా? ఇంకా అర్థం కాలే అన్న, ఇటో పూరి మధ్యలో ప్లేటు. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఈడేం మనిషి ఉన్నాడు? ఆ మనిషి కాదంటున్నావు, నేను కనబడతలేనా అన్న మనిషిలాగా? అరే నువ్వు మనిషి లెక్కన కనబడుతున్నావురా, కానీ మనుషుల దగ్గర ఉండే ప్రవర్తన నీ దగ్గర లేదురా. ఏం లేదంటున్నావు ఏంటన్నా, నాకు ఒక్కటి అర్థమైతే లేదు. ఇన్ని ఎడ్డోడానన్నా మంచోడానన్నా? ఇగో మన ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకన్నా, నేను ఇంటికి పోతా, లేట్ అయింది. ఇక్కడ ఎవరైనా నిన్ను ఆగబట్టిండారా? ఓ పీకు. నేను చెప్పినా కానీ తీసుకొస్తా అని. ఇదిగో ప్లేటు పూరీలు. ఏంటి అవి గట్ల కట్టుకొచ్చినావు? అయిందా? బాగైందా? అయ్యో ఏంటి నా మొగుడా, ప్లేట్ పూరీలు పట్టుకొత్తా అంటే ఏమో అనుకున్నా, గిట్ల దారకి కట్టుకొత్తావో నాకు తెలియదు. అయ్యో ఈ ఎడ్డి నా మొగుడేంది చెప్పులను కట్టెను కొట్టినట్టు కొడతాడు. ఆప మంచుకున్న చెప్పులను ఎందుకు కొడతాను? ఇగో నన్ను ఏమన్నా అంటే అను కానీ ఎడ్డోడని మాత్రం మనకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నీకు? ఆ ఈ చెప్పులు కొట్టుడు నువ్వు ఆపకపోతే ఆ ప్రేక్షకులు నిజంగానే అనుకుంటారు నువ్వు ఎడ్డోనివని. నాకు గడ్డ ఉన్నది, మీసం ఉన్నది, నేను ఎడ్డోన్నే ఏం కాదు. ఈ మమతకు మంచి మొగుణ్ణి. సరే గాని ముందుగల చెప్పులు ఎందుకు కొత్తున్నావు చెప్పు. ఏం లేదే, పొలం దగ్గర బోరేయడానికి వెళ్తే చెప్పుకు ముళ్ళు గుచ్చింది, అందుకే కొత్తున్నా. మాటలు కట్టేటి ఓ మగ మనిషి